అందరికీ శుభోదయం. శుభోదయం మేడం గారు. బాగున్నారా అందరూ? ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి పాఠ్యాంశం ధన్యుడు. ఉంది. ఏమని నిర్ణయించుకుంటోంది? చూడాకర్ణుడు చెప్పినటువంటి వివిధ రకాలైనటువంటి అంశాలు, అంటే డబ్బుంటేనే జీవితము, డబ్బు ఉన్నవాడే తెలివైనటువంటి వాడు, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి అంశాలను, డబ్బు ఉంటేనే బంధువులందరూ మన చుట్టూ చేరుతారు, మన దగ్గర డబ్బులు కనుక లేకపోతే మనల్ని ఎవ్వరు కూడా పట్టించుకోరు, పుత్ర మిత్ర విరహితుని గృహమును, మూర్ఖుని మనస్సును శూన్యములు అనేటటువంటి అంశం కూడా మనకు చూడాకర్ణుడు చెప్పడము విన్నాము. ఆయన చెప్పినటువంటి అన్ని అంశాలను కూడా ఎవరు విన్నారు? డైరెక్ట్గా ఎలుక వినింది. ఓహో, ఇదా విషయము, ఇదా సంగతి అనేసి అన్ని అంశాలను కూడా విని, డబ్బు కనుక లేకపోతే ఎంతటి దగ్గర బంధువులైనా సరే మనల్ని పరాయి వాళ్ళలాగా చూస్తారు అనేటటువంటి విషయము, బుద్ధిహీనత వలన సమస్త కార్యములు నిదాగ నదీ పూర్వములట్లు వినాశము నొందుతాయి అనేటటువంటి విషయము, అలాగే డబ్బు లేకపోతే గనక మరణము కూడా మేలు, చావడం మంచిది, అంటే ఎంత బాధ ఉంటే ఆ విధంగా అంతా మాట్లాడతారో, ఈ అన్ని అంశాలను కూడా మనము ఆ ధన్యుడు పాఠం మొదటి భాగంలో చూసాము. వీటినన్నిటినీ పురస్కరించుకొని ఈ అన్ని అంశాల తర్వాత రెండవ భాగంలో ఎలుక ఈ విధంగా మనతో మాట్లాడుతూ ఉంది. పైన ఉన్నటువంటి పారాగ్రాఫ్ లో మీరు చూడొచ్చు, ఆ పరివ్రాజకుడు చెప్పగా విని మిక్కిలి ఖిన్నుడనై ఇట్లు చింతించి తిని. ఖిన్నుడు అంటే దుఃఖించడము, దుఃఖముతో ఈ విధంగా నేను ఆలోచించుకున్నాను అని. చూడాకర్ణుడు చెప్పినటువంటి అనేక అంశాలన్నింటినీ తన బుర్రలో వేసుకుని దానికి రకరకాలుగా ఎలుక ఆలోచించింది. దీనికి పరిష్కారం ఏమిటి, నా జీవితం ఏ వైపు సాగాలి, నేను ఏ విధంగా ఉండాలి అనేటటువంటి అనేక అంశాలను ఇక్కడ ఎలుక ఆలోచించింది. ఇప్పుడు మనము రెండవ భాగంలోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ చూసినట్టయితే, ఇక నాకిక్కడ వసింప తగదు అంటుంది. హిరణ్యకుడు చెప్తూ ఉన్నాడు, అబ్బా నేను కట్టి దెబ్బలు తినేశాను, చూడాకర్ణుని కథ చూసేశాను, వీణాకర్ణుడి కథ చూసేశాను, నా దగ్గర ఉన్నటువంటి సంపద అంతా పోగొట్టుకునేశాను, ఇప్పుడు తిండికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో నేను నిలబడ్డాను, ఇక నాకు ఇక్కడ వసింప తగదు. వెరీ వెరీ ఇంపార్టెంట్, అండర్లైన్ చేసుకోండి.
ఆధునికం గ్రాంధికం పబ్లిక్ ఎగ్జామ్లో బిట్ పేపర్లో ఆధునికం గ్రాంధికంకి 95% మనకు ధన్యుడు పాఠం నుండి వస్తుంది నాయన. గ్రాంధికం ఇచ్చి ఆధునికం రాయమంటాడు, ఆధునికం ఇచ్చి గ్రాంధికంలోకి మార్చమంటాడు. ఇక నాకిక్కడ వసింప తగదు అంటే ఇక్కడ నేను ఇంకా నివసించడం మంచిది కాదు, నేను ఇక్కడ నివసించడము మంచిది కాదు. ఇప్పుడు నా వృత్తాంతము పరులతో చెప్పుకోలునో యుక్తము కాదు. చూసారా హిరణ్యకుడు చెప్పేటటువంటి ప్రతి మాట మన జీవితానికి చాలా ఉపయోగమైనటువంటివి. కేవలం ఆ పాఠం వరకే కాదు, మన లైఫ్ కూడా చాలా ముఖ్యమైనటువంటివి. చూడు, నా సంపద అంతా ఇక్కడ నేను పోగొట్టేసుకున్నాను కాబట్టి ఇక్కడ నాకు ఇంకా వసింప తగదు, నేను ఇక్కడ నివసించడం మంచిది కాదు. అట్లాగే నా వృత్తాంతము అంటే నా కథంతా ఇతరులతో చెప్పుకోలును యుక్తము కాదు, యుక్తము మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు? ఈడేమన్నా శుభవార్త ఏమన్నా ఉందా 10 మందికి షేర్ చేసుకోవడానికి? ఏమీ లేదు. బాధాకరమైనటువంటి విషయం, సంపద అంతా పోయినటువంటి విషయం. ఇట్లాంటి విషయాలు పరులకు చెప్పుకుంటే ఏమవుతుంది? ఇంకా మనము అవమానం పాలైపోతాం. పరులకు చెప్పుకున్నామంటే ఇప్పుడు మనం కూడా ఏదైనా పోగొట్టుకుంటాం. మన సంపద అంతా పోయిందనుకో, ఊర్లో అందరికీ చెప్పుకుంటామా మా ఇంట్లో ఇట్లా అయిపోయింది, మా పరిస్థితి ఇట్లా అయిపోయిందని. ఇంకా మనల్ని పొడుస్తారు, మీకు బాగా అయ్యింది, ఇట్లే అవ్వాలి, బాగా అయింది, ఏం మిడిమాలంగా పోతా ఉండి వీడు బాగా అయింది అనేసి నవ్వుకుంటారు తప్ప మనకి ఎవ్వరూ సహాయం చెయ్యరు. ఈరోజు ఇక్కడ హిరణ్యకుడు అంటే ఎలుక తన యొక్క సంపద అంతా పోగొట్టుకునేసింది కాబట్టి ఇప్పుడు పరులతో చెప్పుకోలును యుక్తము కాదు, మంచిది కాదు సుమా. అయ్యో నేను ఈ విధంగా చెడిపోయినాను, ఈ విధంగా మొత్తం పోగొట్టుకున్నాను అంటే 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. అందుకే లోకులను దేంతో పోలుస్తారు? కాకులతో పోలుస్తారు. కాకులు ఏ విధంగా అయితే కుమ్మేస్తాయో లోకులు కూడా కాకుల్లాగా వెటకారం చేస్తారు, నన్ను ఇంకా ఇబ్బందులు పాలు చేస్తారు. కాబట్టి మంచిది కాదు ఇతరులకు చెప్పుకోవడం అనేసి ఎలుక అనుకుంటూ ఉంది. తర్వాత ఇంకా ఏం చెప్తోందో చూడు. అర్థనాశము, మనస్తాపము, గృహమందలి దుశ్చరితము, వంచనము, పరాభవమును ప్రకాశింపజేయుదగదని పెద్దలు చెప్పుదురు. వీటిని మీరు ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క నంబర్ వేసుకొని, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ నానా. మీకు క్వశ్చన్ ఎలాగొస్తుందంటే అర్థనాశము, మనస్తాపము, గృహమందలి దుశ్చరితము, వంచనము, పరాభవము వాటి గురించి రాయండి అని వస్తుంది. అంటే ఏమిటి వాటి గురించి రాయండి అని. కాబట్టి ప్రకాశింపజేయదగదని పెద్దలు చెప్పారంట. హిరణ్యకుడు ఈ మాట కూడా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే ఇట్లా ఈ 4-5 చెప్పారు కదా, వంచన, పరాభవము, మనస్తాపము, గృహమందలి దుశ్చరిత, అర్థనాశము, ఇవి కనుక మన జీవితంలో జరిగినాయంటే వాటిని ప్రకాశింపచేయ తగదు. అంటే 10 మందికి చెప్పుకునేది, అందరికీ చెప్పుకునేది మంచిది కాదు అనేసి పెద్దలు చెప్పేవాళ్ళంట నాన్న. మన పూర్వీకులు పెద్దల మాట చెద్దన్నం మూట. ఆ చెద్దన్నం మూటలో ఇదొక ఆనిముత్యం అన్నమాట. కాబట్టి ఇవి జరిగినప్పుడు మన జీవితంలో ఎవరికి చెప్పుకోకూడదంట. ఓకే, ఫస్ట్ ఒకటి చూద్దాం. అర్థనాశము. అర్థనాశము అంటే అర్థము అంటే సంపద, నాశము అంటే పోవడం. డబ్బు పోయిందనుకో, మనకు ధనం పోయిందనుకో, మన ఇంట్లో కానీ మన జీవితంలో కానీ ఏదైనా ఈ విధంగా మన సంపద అంతా పోయిందనుకో, ఈ విషయాన్ని ఎవ్వరికి కూడా చెప్పుకోకూడదంట. ఇంకా అవమానం పాలైపో. డబ్బులు పోతే, ధనం పోతే, సంపద పోతే ఎంత అవమానం పాలైపోతామో, ఇంకా గనక అంటే ఇంకా ఇతరులతో చెప్పుకుంటూ ఉన్నామంటే ఇంకా అధ్వానం అయిపోతాము. చూసారా, ఇది సంపద. ఈ సంపద గనక మన నుండి వెళ్ళిపోయినప్పటికీ కూడా మనం ఎవ్వరికి కూడా ఆ విషయాలు చెప్పకూడదంట. చెప్పామంటే ఇంకా మనము అధ్వానమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. తర్వాత ఇది అర్థనాశము అంటే సంపద అంతా కూడా పోవడం. సంపద పోయినా ఎవరికి చెప్పకూడదు. తర్వాత రెండో విషయం మనస్తాపము. మనస్తాపం అంటే ఏమి? మనస్సుకు బాధ కలగడం. చూడు, ఇక్కడ దిగులుగా ఉన్నారు. ఏదైనా మనకు మనస్తాపం వచ్చిందనుకో అంటే వ్యధ, మన మనసు బాధపడేటటువంటి సంఘటన ఏదైనా మన జీవితంలో జరిగితే
ఎవరే నాయన నాకు ఇలా జరిగిపోయింది అని చెప్పి మనము ఎవరికి చెప్పుకోకూడదంట నాయన. దాని ద్వారా మనం ఇంకా అవమానం పాలు అయిపోతాము. తర్వాత గృహమందలి దుశ్చరితము. గృహమందలి దుశ్చరితము. ఆడ చూడండి స్లైడ్లో వాళ్ళు చూడు ఇంట్లో ఎట్లా కొట్లాడుకుంటున్నారు. అక్కడేమో చిన్న పాప ఉంది. ఆ పాప ఏడ్చుకుంటుంది, అయ్యో మా నాయన మా అమ్మ ఏంది ఇట్లా కొట్లాడుకుంటా ఉన్నారు, ఏందిరా దేవుడా నా పరిస్థితి నా జీవితము అని చెప్పి. అంటే గృహమందలి దుశ్చరితము అంటే చెడ్డ నడవడిక. మన ఇంట్లో ఎవరికైనా చెడ్డ నడవడిక ఉన్నా, చెడు అలవాట్లు ఉన్నా, మన ఇంట్లో ఏదైనా గొడవలు జరిగినా ఆ విషయాలన్నీ కూడా మనము 10 మందికి బయటకు పరులకు చెప్పుకోకూడదు. ఇప్పుడు చూడు హిరణ్యకుడు 3 విషయాలు చెప్పాడు. డబ్బులు పోగొట్టుకున్నా, మనస్సుకు అంటే మనసు ఎప్పుడు మనస్తాపము అన్నారు కదా, అంటే మనసుకు ఎప్పుడు బాధ కలుగుతుంది, చాలా రకాలుగా బాధపడుతుంది. నానా గృహమందలి దుశ్చరితము, వంచన, మనస్తాపము, ఇవి దేనిని కూడా మనము ఇతరులకు చెప్పుకోవడానికి లేదు. ఇక్కడ చూడు, ఇప్పుడు మనము హిరణ్యకుడు మనకు చెప్పినటువంటి విషయాలలో 3 అంశాలు మనం చూసేసుకున్నాం. ఏమని? మా అర్థనాశం అయిపోయింది, మనస్తాపం అయిపోయింది, గృహమందలి దుశ్చరితం కూడా అయిపోయింది. ఇప్పుడు వంచన. వంచన అంటే మోసం చేయటం,
కపట బుద్ధితో ఇతరులను మోసం చేయటం. ఈ స్లైడ్ చూస్తే మనకి ఏమర్థమవుతుంది, వీళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులు, కానీ ఈ ముందర ఉన్నటువంటి స్నేహితుడిని వెనకలు ఉన్నటువంటి స్నేహితుడు మోసం చేసేసాడు, వంచన చేశాడు. వంచన చేసి ఇతని యొక్క సంపదని కూడా అతను తీసేసుకున్నాడు అనేటటువంటి విషయం మనకి ఈ స్లైడ్ చూస్తే అర్థమవుతోంది. కాబట్టి ఇతను ఏడుస్తున్నాడు చూడు. కాబట్టి ఎక్కడ కూడా మనము వంచనకి గురైపోయినా కూడా ఆ అంశాన్ని కూడా మనం ఎవరికి చెప్పుకోవడానికి లేదు. సంపద పోగొట్టుకున్నా, ఇంట్లో గొడవలు ఉన్నా కానీ, మనసు దేనికైనా బాధపడినా కానీ, మనం ఎవరి చేతిలో ఉన్న మోసపోయినా కానీ ఇతరులకు చెప్పుకోవడము మంచిది కాదు. ఎందుకంటే ఇతరులు ఇంకా ఏమంటారో, బాగా జరిగిందిలే అని అంటారు కానీ, అయ్యో పాపం ఇలా అయ్యిందా నీకు, నువ్వెంత మంచోడివి అని చెప్పి ఎవ్వరు కూడా మనల్ని అనరు. కాబట్టి వంచన జరిగినా కూడా మనం ఎవరికి చెప్పుకోవడానికి లేదు. తర్వాత నెక్స్ట్ది పరాభవము. పరాభవము అంటే ఏమి? అవమానం పాలైపోవడం. ఎవరైనా మనము అవమానం పాలైపోతాం కదా. చూడు, ఇక్కడ ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తిని చూడండి, ఎన్నో అవమానాలకు గురైనటువంటి ఫోటో ఇది. వ్యక్తి మౌనంతో, బాధతో, ఏడ్చినటువంటి ఆ కళ్ళతో ఏదో భరించలేనటువంటి ఒక పరాభవానికి గురయ్యింది. పరాభవము అంటే ఏం తెలిసిన? అవమానం పాలైపోవడం. ఇక్కడ మనం మహాభారతంలోకి వెళ్ళాల. మహాభారతంలోకి వెళ్తే 5 మంది భర్తలు ఎవరికి? ద్రౌపదికి. చివరికి ఏమైంది? సభలో, కురుసభలో ఆమె యొక్క వస్త్రాలు లాగి పరాభవం జరిగింది. పరాభవం చేశారు ద్రౌపదికి. మన హిస్టరీలోనే, మన చరిత్రలోనే ఒక స్త్రీ ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలు లాగినటువంటి చరిత్ర ఇంకా ఎక్కడా కూడా జరగలేదు. ఒక ద్వాపర యుగంలో జరిగింది, మహాభారతంలో జరిగింది. మరి దానిని అందరికీ చెప్పుకునేక అవుతుందా? నాకు వస్త్రాపహరణం జరిగింది అని ఎవరికైనా చెప్పుకునేకుందా? ఇంకా పరువు పోతుంది. కాబట్టి ఏ విషయాలను ఇతరులకు చెప్పకూడదు, హిరణ్యకుడు ఏ అంశాలను ఇతరులకు చెప్పకూడదు అనేసి చెప్పాడు అనేసి మనకి క్వశ్చన్ వస్తుంది. అర్థనాశము, మనస్తాపము, గృహమందలి దుక్షరితము, 4 వచ్చి వంచన, 5 వచ్చి పరాభవము. పరుల చేతిలో అవమానం పాలైపోయినటువంటి సంఘటనలు కూడా మన జీవితంలో మనం ఎవ్వరికీ కూడా చెప్పుకోలేము అనేటటువంటి అంశాలను హిరణ్యకుడు చెప్పడం జరిగింది. అంటే ఎంత తెలివైన వాడో చూడు హిరణ్యకుడు. సంపద పోగొట్టుకున్నప్పటికీ కూడా ఏ విధంగా ఆలోచించాలో ఆ విధంగా కరెక్ట్ గా ఆలోచిస్తూ ఉన్నాడు. మనుషులు కూడా ఈ విధంగా ఉండాలి. తర్వాత చూడు, దైవానుకూల్యము లేక పౌరుషము చెడినప్పుడు మానవంతునికి వనవాసము కంటే సుఖము లేదు. చూస్తురా, దేవుడు అనుకూలించక మన జీవితంలో ఏదైనా పొరపాట్లు జరిగిపోయినప్పుడు, అవమానాలు ఎదుర్కొన్నప్పుడు ఏం చేయాలంట? అడవులకు వెళ్ళిపోవాలంట. నిర్జన ప్రదేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఏదో సుఖంగా ఉన్నంతలో బ్రతకాల గాని జనుల మధ్య ఉండడం మంచిది కాదు. లోకులు, కాకులు పొడిచి 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 మనల్ని చంపేస్తారు. ఆ విధంగా చచ్చిపోవడం కంటే వనవాసము కంటే సుఖము లేదు. వనవాసము అంటే అడవులు. చూడు, మహాభారతంలో కూడా పాపం వాళ్ళు పరాభవం జరిగిన తరువాత, ద్రౌపది వస్త్రాపహరణ తరువాత వనవాసం వెళ్ళిపోయారు. 12-13 ఏళ్ళు అడవుల్లోనే బతుకున్నారు. కాబట్టి ఏదైనా ఇలాంటిది మన జీవితంలో జరిగినప్పుడు మనం ప్రజల మధ్య ఉండలేము. మనం ఉండాలన్నా ఉండనివ్వరు, మాటలతోనే చంపేస్తారు. కాబట్టి ఎలుక ఆలోచించుకోండి, అడవులకు వెళ్ళిపోయేది మేలు, వనవాసం ఉత్తమం, అదే నాకు సుఖము అనేసి అనుకుంటూ ఉంది నాన్న. ఇక్కడ మనం 5 అంశాలు చెప్పుకున్నాం. వీటిలో ఒకటి ఎలుకకు జరిగింది. ఏం జరిగింది? అర్థనాశము. సంపదంతా పోగొట్టుకునింది. ఇప్పుడు పరాభవం జరగలే, వంచన జరగలే, గృహమందలి దుక్షరితం జరగలే, కానీ అర్థనాశము అంటే తన యొక్క ధనాన్నంతా కోల్పోవడం అనేది హిరణ్యకుని యొక్క జీవితంలో జరిగింది. కాబట్టి
దీన్ని ఎవ్వరికీ చెప్పుకోలేము, ఇక్కడ బ్రతకనులేము, కాబట్టి అడవులకు వెళ్ళిపోవడం మంచిది అనేసి కూడాను హిరణ్యకుడు అనుకోవడం మనం చూస్తున్నాం అన్నమాట. కాబట్టి అడవులకు వెళ్ళిపోదాము అనేసి హిరణ్యకుడు నిర్ణయించుకునేశాడు. తర్వాత కుసుమస్తబకము వలె మానవంతుడు సర్వజనుల మూర్ధము మీదనైనా ఉండవలే. కుసుమస్తబకము రాసుకోండి. కుసుమస్తబకము అంటే పూల గుత్తి. ఇవన్నీ కూడా హిరణ్యకుడు తన మనసులో ఆలోచించుకుంటూ ఉన్నాడు. నాన్న ఇట్లా చేస్తే ఎట్లుంటుంది, అట్లా చేస్తే ఎట్లుంటుంది, ఎట్లా బతుకుదాము అని చెప్పి ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉన్నాడు. అడవులకు వెళ్ళిపోతే మంచిది అనేసి అనుకున్నాడు. తరువాత ఇంకా మనకేం చెప్తున్నాడు, పువ్వులు ఉంటాయి కదా, పువ్వులు చెట్లల్లో పువ్వులు పూస్తాయి. ఆ పూసినటువంటి పువ్వులు ఏ విధంగా ఉండాలా, కుసుమస్తబకము వలె మానవంతుడు అభిమానంతో బతికే వ్యక్తి, అంటే ఒక మానము మర్యాద కొంచెం కీర్తివంతంగా ఉండేటటువంటి వ్యక్తి, ఒక పరువు మర్యాద అని చెప్పి ఇప్పుడు మన ఇంట్లో పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు, ఎందుకురా ఇట్లా పనులు చేస్తావు, పరువు లేని పనులు అని. అంటే పరువు ఉండే పనులు మనం చేయాలా. ఆ పరువు ఎక్కడి నుండి వస్తుంది, 10 మంది మన యొక్క ప్రవర్తనను చూసి చెప్పుకునేటటువంటి అంశాలు అన్నమాట అవన్నీ. కాబట్టి మానవంతుడు అంటే పరువు మర్యాద ఉండేటటువంటి వ్యక్తి ఏ విధంగా ఉండాలనుకుంటాడు, కుసుమస్తబకము వలె మానవంతుడు సర్వజనుల మూర్ధము మీదైనా ఉండవలే. మూర్ధము తల మీద రాసుకోండి. పూల గుత్తి, పూల గుత్తి ఏ విధంగా అయితే మూర్ధము అంటే తల మీద ఉంటుంది కదా, పువ్వులు ఎక్కడుంటాయి, ఉంటే తల మీద ఉండాలి, అప్పుడే వాటికి విలువ. ఒకవేళ తల మీద లేకపోతే ఎక్కడుండాలంట, వనమందు సమసిపోవలే. వనమందు అంటే ఎక్కడైతే పువ్వులు విరపూస్తాయో ఆ వనంలోనే, ఆ తోటలోనే నేల రాలిపోవాల, అప్పుడే ఆ పువ్వులకు విలువ అనేటటువంటిది ఉంటుంది. ఉంటే శిరస్సు పైనన్నా ఉండాల, లేకపోతే పూసిన చోటే రాలిపోవాల. ఈ రెండింటిలో ఏది జరిగినా కూడా పరువు మర్యాద అనేటివి ఉంటాయి. అలాగే మానవంతుడు అంటే పరువు మర్యాద ఉండేటటువంటి వ్యక్తి కూడా గొప్పగా అన్నా ఉండాలా, అట్లా లేనప్పుడు అడవుల పాలైపోవాలి, అంతేగాని మధ్యలో ఉండి అవమానం పాలైపోకూడదు అనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ఎలుక మనకి చెప్తూ ఉంది. ఇక్కడనే వాసము చేసుకుని యాచనతో జీవించదనంటినా దానికంటే గర్హితము లేదు. చూస్తారా, ఇక్కడే వాసము చేసుకొని, వాసము అంటే ఏమి, నివాసం, ఇక్కడే నివసిస్తూ అడుక్కొని బతుకుదాము అంటే దానికంటే దరిద్రం ఇంకొకటి లేదు. ఇన్ని రోజులు గొప్పగా బతికి కావాల్సినంత సంపద నా రంధ్రంలో వేసుకొని, నా దగ్గర సంపద అంతా కూడా పెట్టుకొని ఒకరి వైపు యాచనతో చూడకుండా ఉన్నాను. ఈరోజు నేను ఏ విధంగా అట్లా బతికేది అనేసి కూడా అనుకుంటూ ఉంది. ఇక్కడనే వాసము చేసుకుని యాచనతో అంటే అడుక్కోవడం, అడుక్కొని జీవిద్దాము అని అనుకుంటే దానికంటే గర్హితము లేదు. గర్హితము అంటే నిందింపబడటం, ఇంతకంటే నింద ఇంకొకటి ఉండదు. చి ఎందుకు ఆ బతుకు అనేసి అనుకుంటోంది. మళ్ళీ చూడు ఇంకా ఏం చెప్పుకుంటోంది, ఒక మృక్కడిని అంటే నీచుణ్ణి, రాసుకోండి. మృక్కడిని అంటే నీచుణ్ణి. ఒక నీచుణ్ణి యాచించుట కంటే, యాచించడం అంటే అడుక్కోవడం, ఈ ప్రజల్ని, ఈ నీచులను యాచించడం కంటే, అడుక్కోవడం కంటే నిప్పులో పడి శరీరము తొరంగుట మేలు. తొరంగుట అంటే విడుచుట, నిప్పుల్లో పడిపోయి ఈ శరీరాన్ని వదిలేసేది మంచిది. ఇన్నాళ్ళు గౌరవంగా బ్రతికి ఈరోజు ఏం బతికి బతుకు, అడుక్కొని తినేది ఏంది నేను, ఈడే ఉందాము అంటే నాకు జీవితం సాగదు, అడుక్కుందాము అంటే అనిపిస్తోంది. ఇన్నాళ్ళు నేను అభిమానంగా ఎదిగి ఒక పరువు ఒక మర్యాద పెట్టుకొని ఉండి ఈరోజు నేను ఏ విధంగా ఆ విధంగా యాచనా వృత్తిలోకి వెళ్ళేది. చెడు
నాయన ధర్మం చేయండి అని గ్లాసో చుమ్మో గిన్నో చూపిస్తే ఇంకొకరు మనకి వేస్తారు. ఎంతటి నీచమైనటువంటి బ్రతుకు. కాబట్టి అలాంటి బ్రతుకు కూడా నాకు వద్దు అనేసి అనుకుంటుంది. ఒక మృక్కడిని యాచించుట కంటే నిప్పులో పడి శరీరము తరంగుట మేలు. చూసారా, శరీరాన్ని విడిచిపెట్టడమే మంచిది. ఇంకా ఏం చెప్తుందో చూడు. ఇక్కడ మనం చెప్పుకునే ప్రతి విషయము కూడా చాలా ముఖ్యమైనది. హిరణ్యకుడు తనలో తాను ఏ విధంగా ఆలోచించుకున్నాడు అనే ప్రశ్న అడిగినప్పుడు ఇవన్నీ సమాధానాలు రాయాల్సిందే. హిరణ్యకుడు తనకిక్కడ ఇంకా వసింప తగదు అన్నాడు. అర్థనాశము, మనస్తాపము, గృహమందలి దుక్షరితము ఇవన్నీ ఎవరికి చెప్పుకోకూడదు అనేసి ఆలోచించాడు. పువ్వులలాగా ఉంటే స్త్రీ యొక్క శిరస్సు పైన ఉండాలా, లేకపోతే పూసిన చోటే రాలిపోవాలా, అంతేగాని ఎటు కాకుండా మర్యాద పోగొట్టుకొని జీవించకూడదు అనేసి అన్నాడు.